జేబులు నింపుకోవడానికి నిర్మించిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంలో డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి కనపడిందని, అవినీతి పరులు ఎవరైనా సరే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియాలకు పాల్పడిన వారిని శిక్షించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. దగ్గర కట్టింది అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానికి బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. సార్, ఇంకో గొర్రెల స్కామ్ కూడా నడుస్తుంది. గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనేడ్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి, తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. అది కేవలం డబ్బుల కోసం. రాని అన్న